అనగనగా ఒక ఊరిలో మునిస్వామి అనే భూస్వామి ఉండేవాడు. అతను ఏ లోటూ లేకుండా తన భార్యతోనూ 2 కొడుకులతోనూ సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఒక హస్తసాముద్రిక జ్యోతిష్కుడు ఆ ఊరు వచ్చి ఊళ్ళో అనేక మంది చేతులు చూసి వారి వారి భవిష్యత్తు చెబుతాడు. ఆయన మునిస్వామి చెయ్యి కూడా చూసి ఇలా అంటాడు, అయ్యా, మీ జాతకంలో రాజయోగం రాసిపెట్టి ఉంది. అయితే అది ఇప్పుడు కాదు, ముందు మీరు ప్రస్తుతం ఉన్న నివాస స్థలం మారితే తప్ప ఆ యోగం పట్టదు. అలాగే ఇప్పుడు మీకున్నదంతా చిల్లిగవ లేకుండా పోవాలి. ఆ తరువాత 1 ఏడాది పాటు మీరు పేదరికం అనుభవించాల్సి ఉంటుంది. అవన్నీ అయిన తరువాతనే మీకు రాజయోగం పడుతుంది. అంతేకాదు, మీ జాతకంలో ఘనమైన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని మీ చేతిలో రేఖలు స్పష్టంగా చెబుతున్నాయి అని జోస్యం చెప్తాడు. దాంతో ఆ రాజయోగం పట్టించుకుని కీర్తి ప్రతిష్టలు సంపాదించాలన్న దురాశ మునుస్వామిలో పెరుగుతుంది. వెంటనే ఆయన తనకున్నదంతా ఆ జ్యోతిష్యుడికి ఇచ్చేసి కట్టుబట్టలతో తన భార్యను 2 కొడుకులను వెంటబెట్టుకుని ఉన్న ఊరు విడిచి దేశ సంచారానికి బయలుదేరతాడు. అలా 2 రోజుల అనంతరం మునిస్వామి కుటుంబం ఒక గ్రామం చేరుకుంటుంది. మునిస్వామి ఆ ఊళ్ళో ఉండే ఒక పూటకోళ్ల పెద్దమ్మ ఇంటికి వెళ్లి ఇలా అంటాడు, చూడు పెద్దమ్మా, నేను మా వాళ్ళు దిక్కులేని పక్షులం. మాకు ఉండడానికి కాస్త గూడు, తినడానికింత తిండి చూపిస్తావా? నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తూ ఇక్కడే ఉండిపోతాం. ఎవరు బాబు నువ్వు? నిన్ను ఈ చుట్టుపక్కల ఎప్పుడూ చూడలేదు. చూడటానికి గొప్పింటి బిడ్డలా ఉన్నావు. అవును పెద్దమ్మ, మాది ఈ ఊరు కాదు, చాలా దూరం నుండి వచ్చాం. నువ్వన్నట్టు నేను గొప్పింటి బిడ్డనే. కానీ తాతలనాటి నుండి వచ్చిన ఆస్తులన్నీ కరిగిపోయి ఇదిగో చివరికిలా కట్టుబట్టలతో వీధిన పడ్డాం అని అబద్ధం చెప్తాడు మునిస్వామి. అయితే వారి మాటలు నమ్మిన ఆ పేదరాశి పెద్దమ్మ ఇలా అంటుంది, అవునా, సరే, కాని మీరు నా దగ్గర ఏ పని చేయగలరు? ఏ పని చెప్పినా చేస్తాం. నేను రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెస్తాను. నా భార్య చంపావతి వంట వార్పులో నీకు సహాయంగా ఉంటుంది. ఇక నా కొడుకులు ఏవేవో చిన్న చిన్న చిల్లర పనులు చేస్తూ నీకు సహాయంగా ఉంటారు. సరే, దిక్కులేదు అంటున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కాని జాగ్రత్తగా పనిచేసుకోండి అని వారు అక్కడ ఉండటానికి ఒప్పుకుంటుంది ఆ పేదరాశి పెద్దమ్మ. ఇక వారు అలా జీవిస్తూ ఉండగా ఒకరోజు ఆ పెద్దమ్మ ఇంటికి రాజయ్య అనే ఒక వ్యాపారి వస్తాడు. అప్పుడు పెద్దమ్మ చంపావతిని పిలిచి ఇలా అంటుంది, ఇదిగో చంపా, ఈయన రాజయ్య. ఈ నదికి అవతల ఒక పెద్ద వ్యాపారి. ఈరోజు ఆయన మన అతిథిగా రావడం మన అదృష్టం. కొంచెం జాగ్రత్తగా ఆయనకేం కావాలో చూసి వడ్డించు. అలాగే పెద్దమ్మా, నేను వడ్డిస్తాను అని ఆ రాజయ్య దగ్గర ఉండి అన్నీ వడ్డిస్తుంది. అయితే అతను భోజనం చేస్తూ చంపావతిని చూసి ఆమె పైన ఆశపడతాడు. ఇక భోజనం పూర్తయిన వెంటనే అదే సంగతిని అతను పెద్దమ్మ వద్దకు వచ్చి రహస్యంగా ఆమెకు చెప్తాడు. అప్పుడు పెద్దమ్మ దవడలు నొక్కుకుని, అవ్వా, ఇదేం కోరిక! ఆ మనిషికి మొగుడున్నాడు, పిల్లలున్నారు. పరస్త్రీని కోరటం మహాపాతకమయ్యా. అసలు మీ మనస్సులో ఆ ఆలోచనే రానివ్వొద్దు అని అంటుంది. అయితే రాజయ్య పేదరాశి పెద్దమ్మ చేతిలో ఒక డబ్బులు మూట పెడుతూ ఇలా అంటాడు, ఎందుకు పెద్దమ్మా అంత ఆవేశపడతావు? ముందు ఈ డబ్బులు తీసుకుని నేను చెప్పింది సావధానంగా విను. అసలు ఇందులో నువ్వేమి చేయనవసరం లేదు. ఈ చంపావతికి ఏదో ఒకటి చెప్పి రేవులో ఉన్న నా పడవ వద్దకు పంపు. నా పడవలో మీ ఇంటికి కావలసిన సరుకులు, పాత్రలు, జాడీలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. అవి తీసుకుని రమ్మని పంపించు. అంతే నువ్వు చెయ్యాల్సింది. ఆ తర్వాత కదా నేను చూసుకుంటాను అంటాడు. చేతిలో డబ్బు మూట పడగానే పెద్దమ్మ మనసు మారిపోతుంది. అయితే ఆమె ఆ డబ్బుకు అమ్ముడుపోయి ఇలా అంటుంది, సరేనయ్యా, మీరు వెళ్ళండి. నేను ఆమెకు ఏదో ఒకటి చెప్పి అక్కడికి తీసుకువస్తాను అని రాజయ్యను అక్కడ్నుంచి పంపించేసి ఆ తర్వాత చంపావతి వద్దకు వచ్చి నెమ్మదిగా ఇలా అంటుంది, ఆ చంపా, ఇవాళ వచ్చిన ఆ పడవలో పాత వంటింటి సామాన్లు చాలా ఉన్నాయట. వెళ్ళి చూసొద్దామా? మనకు పెద్ద జాడీ ఒకటి ఎలాగూ కావాలి. వెళ్ళి తెచ్చుకుందాం పదా అని ఆ సాయంకాలం సూర్యాస్తమయం వేళ పూటకోళ్ల పెద్దమ్మ చంపావతిని తీసుకుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆ పడవ ఉన్న నది వద్దకు వెళుతుంది. ఇక నది ఒడ్డు మీద నుంచి
పడవలోకి వెళ్ళటానికి ఒక కొయ్య పలక వేసి ఉన్నది. దాన్ని చూసి పెద్దమ్మ చంపావతితో ఇలా అంటుంది. అమ్మో, ఈ పలక మీద కాలు పెట్టానంటే నాకు కళ్ళు తిరిగి నదిలో పడతాను. ఈ వయస్సులో నేను ఇది దాటలేనుగాని నువ్వు లోపలికి వెళ్ళి మనకు పనికి వచ్చే సామాన్లేవున్నాయో కాస్త చూసిరా తల్లి, మనకు కావలసినవి తీసుకుందాము అంటూ ఆ నది ఒడ్డునే ఇసుకలో చతికిలబడిపోతుంది పెద్దమ్మ. ఇక చంపావతి నెమ్మదిగా ఆ పలక దాటి ఆ పడవలోకి అడుగు పెడుతుంది. ఇక ఆ వ్యాపారి తన నౌకర్లతో ముందే చెప్పి ఉండటంచేత ఆమె పడవలోకి ఎక్కిన మరుక్షణమే వాళ్లు కట్టుతాడు విప్పి పడవను నదీ ప్రవాహంలోకి తోసేస్తారు. ఆ సంగతి గ్రహించక చంపావతి వ్యాపారిని చూసి గుర్తించి, పెద్దమ్మ చెప్పింది, మీ వద్ద ఉన్న పాత సామాన్ చూపిస్తారా? అందులో మాకు పనికొచ్చే ఉంటే తీసుకునెళ్తాను అని అంటుంది అమాయకంగా. అయితే అదే సమయం కోసం ఎదురు చూస్తున్న రాజయ్య చంపావతితో ఇలా అంటాడు. చూడడం దేనికి? ఈ పడవంతా నీదే, నేనే నీ వాడిని. మన ఊరు వెళ్ళాక నిన్ను అందలం ఎక్కిస్తాను. ఇక నుంచి నీ కష్టాలు గట్టేకాయనుకో అంటాడు రాజయ్య. ఆ మాటల్లో దురుద్దేశం గ్రహించిన చంపావతి వెంటనే అక్కడ్నుంచి బయటకు పరిగెత్తడంతో ఆ పడవ తీరం దాటి నదీ ప్రవాహం వెంటపోతున్న సంగతి చంపావతికి అప్పుడర్థమవుతుంది. ఇక వెంటనే కంగారు పడిపోయి, అయ్యో, నన్నెవరైనా కాపాడండి, నేను లేకపోతే నా పిల్లలేమైపోతారు అని అరుస్తూ ఆమె పడవలో నుంచి నీటిలోకి దూకేస్తుంది. అది చూసి ఆమెను అడ్డుకోబోయిన రాజయ్య కూడా ఆ నీటిలో పడతాడు. అయితే ఒడ్డు నుండి ఇది గమనించిన రాజయ్య నౌకర్లు కొందరు నీటిలోకి దూకి స్పృహ తప్పి ఉన్న చంపావతిని మాత్రం ప్రాణాలతో పడవలోకి చేరుస్తారు. మరోవైపు రాజయ్య వాళ్లకు దొరికేసరికి అతని ప్రాణాలు పోతాయి. అప్పుడు వారు ఇలా అనుకుంటారు. అయ్యో, మన యజమాని చనిపోయాడు కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇక్కడ స్పృహ తప్పున్న ఈవినేం చెయ్యాలి? మన యజమాని ఆమెకి ద్రోహం చేయాలని చూశాడు. ఒకవేళ మనం ఆమెను వదిలేస్తే ఆమె ఈ సంగతి ఊరంతా చెబుతుంది. కాబట్టి ఆమెను మనం ఊరు తీసుకుని పోయి చిన్న దొరగారికి అప్పచెబుదాం. ఆయన ఏం చేయాలో చూసుకుంటాడు అని రాజయ్య శవాన్ని చంపావతిని కూడా ఆ వ్యాపారి ఉండే నగరం చేర్చి అతని కొడుకు గజపతికి అప్పచెప్పి ఆమెకు ఆ రాజయ్య తలపెట్టిన ద్రోహం గురించి వివరంగా చెప్తారు. అంతా విన్న గజపతి ఇలా అంటాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఈ చంపావతిని ఇక్కడికి తీసుకువచ్చి మీరు మంచి పని చేశారు. ఇక నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని వారిని పంపించేసి తండ్రికి దహన సంస్కారాలు చేసి ఇంటికి తిరిగి వస్తాడు. అయితే అప్పుడే స్పృహలోకి వచ్చిన చంపావతిని చూసి గజపతి ఆమెతో ఇలా అంటాడు. ఈ రోజు నువ్వు చేసిన పని వలన మా నాన్న ప్రాణాలు కోల్పోయాడు. ఈ నగరపు కొత్వాలు మా నాన్నకు మంచి స్నేహితుడు. మా నాన్న చావుకు నువ్వే కారణమని నేను ఫిర్యాదు చేశానంటే ఆయన నిన్ను తప్పక ఉరి ఇస్తాడు. ఇక అవన్నీ ఎందుకనుకుంటే నేను చెప్పినట్టు విను అని ఆమెను అక్కడ్నుంచి బయటకు వెళ్లకుండా చూడాలని బెదిరిస్తాడు గజపతి. అతని మాటలకు ఆమె ఇలా అంటుంది. లేదు లేదు, మీ నాన్న నాకు తలపెట్టిన ద్రోహం గురించి నేనింకెవ్వరికీ చెప్పను. దయచేసి నన్నేం చేయమంటారో మీరే చెప్పండి. సరే, జాగ్రత్తగా విను. నువ్వు ఇక్కడి నుండి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. మా ఇంట చాకరీ చేస్తూ నువ్వు ఇక్కడే ఉండిపోయినట్టయితే మా నాన్న ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించాడని ఈ లోకానికి తెలియబరుస్తాను. లేదంటే నీకు ఉరి ఖాయం. ఇక నువ్వే నిర్ణయించుకో అని అంటాడు. అయితే అతని మాటలకు చంపావతి ఏమీ బెదరలేదు. తాను అతని తండ్రి గుట్టు బయట చెబుతానని ఆ గజపతి భయపడుతున్నాడని గ్రహించి తన మనస్సులో ఇలా అనుకుంటుంది. ఏ గజపతి అనుకుంటున్నట్టు నాకు చచ్చిన ఇతని తండ్రి మీద కక్ష సాధించాలన్న ఉద్దేశమేం లేదు. కానీ నా కాలం కలిసొచ్చేదాకా నేనెక్కడైనా చాకరీ చేసుకు బతకాల్సిందేగా. నాకింకో మార్గం లేదు. కాబట్టి బయటికెళ్ళి నేను ఇబ్బందులు పడే కంటే అంతా సర్దుకునేదాకా నేనిక్కడే ఉండడం మంచిది అని అనుకుని గజపతి పెట్టిన షరతులకు ఆమె అంగీకరిస్తుంది. మరోవైపు అక్కడ మునిస్వామి చీకటి పడేవేళ అడవి నుంచి కట్టెల మోపుతో తిరిగి వచ్చేసరికి అతని కొడుకులిద్దరూ కుళ్ళీ కుళ్ళీ ఏడుస్తూ అమ్మా ఎటూ పోయింది అని తండ్రితో చెప్తారు. అతను పెద్దమ్మను అడిగితే పెద్దమ్మ ఇంతెత్తున ఎగిరిపడి, నన్నడుగుతావేంటి? అసలది ఎక్కడ చచ్చిందో నాకేం తెలుసు? చెప్పిందా చేసిందా? చచ్చినట్టు నేనొక్కతినే వంట చేసుకుంటున్నాను.
నలుగురు నా మీద పడి తింటున్నారు. కృతజ్ఞతైనా లేదు. ఇక నుండి నువ్వు నీ పిల్లలు కూడా నాకేమీ చెయ్యక్కర్లేదు. మీ దారిన మీరు పొండి. అదే నాకు మీరు చేసే మేలు అని అసలు నిజం దాచి చడామడా తిడుతుంది. దాంతో మునుస్వామి ఇక చేసేదేమీ లేక ఆ రాత్రికి అక్కడే గడిపి మన్నాడు తెల్లవారుజామునే తన 2 కొడుకులను వెంటపెట్టుకుని భార్యను వెతుక్కుంటూ బయలుదేరతాడు. అలా వెళుతూ వాళ్ళొక నదిని చేరుకుంటారు. అది చూసి మునుస్వామి ఇలా అంటాడు. చూడండి పిల్లలు, మనం ఎలాగైనా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. అయితే మనం ఇప్పుడు ఈ నది దాటాలి. నేను ఒక్కడినైతే ఏదోలా ఎదుకుంటూ అవతల ఒడ్డుకు వెళ్ళిపోయేవాడిని. కానీ మీ ఇద్దరిని కూడా తీసుకుని వెళ్ళాలి కదా. ఒక పని చేస్తాను. మీలో ఒకరు ముందు నా భుజం మీద ఎక్కండి. నేను ఎదుకుంటూ వెళ్ళి అవతల ఒడ్డుకు చేరి అక్కడ వదిలి మళ్ళీ వచ్చి రెండో వాడిని తీసుకుని వెళ్తాను అని ఒక కొడుకును అక్కడే కూర్చుని ఉండమని రెండో వాణ్ణి మెడల మీద ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్ళి అక్కడ వదిలి తిరిగి వస్తూ ఉండగా నదీ ప్రవాహం పెరిగి మునుస్వామిని అది అడుగుకు లాగేస్తుంది. దాంతో అతను స్పృహ తప్పిపోతాడు. ఇక మునుస్వామికి తిరిగి స్పృహ తెలిసేసరికి అతని చుట్టూ చాలా మంది గుమికూడి ఉంటారు. అదేదో రాజభవనంలా ఉంటుంది. అక్కడే ఉన్న మంత్రి ఇలా అంటూ ఉంటాడు. నేను చెప్పాను కదా, మన రాజుగారు చనిపోయిన రాత్రి మన కులదేవత నా కలలో కనిపించి, మీ కాబోయే రాజు ఆ నది వెంట కొట్టుకు వస్తాడు, అతని కోసం చూడండి, అతనే మీ రాజు అని చెప్పిందని. ఆ రోజు నుండి ఆ నదీ తీరాన అహోరాత్రులు మనుషులను కాపలా పెట్టాను నేను. ఇదిగో ఈరోజు మన కొత్త రాజు మనకు దొరికాడు అని అంటాడు. అయితే ఆ మాటలు వినగానే తన జాతకంలో రాజయోగం ఉందని, ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాట నేడు నెరవేరుతుందని మునుస్వామి అనుకుంటాడు. వెంటనే అక్కడి వారందరూ ఆ రాజ్యానికి రాజుగా మునుస్వామికి రాజ్యాభిషేకం చేస్తారు. ఆ తరువాత ఒంటరిగా ఉన్న మునుస్వామి తనలో తాను ఇలా అనుకుంటాడు. అయ్యో, ఏమిటి నాకు ఈ విషమ పరిస్థితి. ఇప్పుడు నేను కోరుకున్న రాజయోగం నాకు వచ్చింది. కానీ నా భార్య బిడ్డలు ఇప్పుడు నా వద్ద లేరు. అసలు నా భార్య ఎక్కడ ఉందో, ఇక ఆ నది ఒడ్డున వదిలేసి వచ్చిన నా కుమారులు ఏమయ్యారో ఎలాగైనా వెతికించాలి. ఇక మరోవైపు అతను ఏటిలో కొట్టుకుపోతున్నప్పుడు నది 2 తీరాలా కూర్చున్న అతని కొడుకులిద్దరూ అది చూసి పెద్దగా ఏడవడంతో అక్కడికి వచ్చిన ఒక రజకుడు వాళ్ళిద్దరినీ రక్షించి తెచ్చి వారికి రామన్న భీమన్న అని పేర్లు పెట్టి తన ఇంట ఉంచుకుని పెంచుకోసాగాడు. అలా చూస్తూ చూస్తూనే కాలచక్రం గిర్రున తిరిగి వారు పెరిగి పెద్దవారై విచిత్రంగా వ్యాపారి గజపతి ఇంటి వద్దే కాపలాదారులుగా కుదురుతారు. అలా వారు ఒకరోజు ఆ ఇంట దొంగతనానికి వచ్చిన ఒక గజదొంగని పట్టుకుంటారు. తమ్ముడు, మొత్తానికి మనకు ఈ దొంగ దొరికాడు. పదా, వీణ్ణి పట్టుకుని కొత్వాలకు అప్పచెప్దాం. అవునన్నా, మన మొదటి పనిలో మనం విజయం సాధించాం. ఈ దొంగ ఈ ఊరిలో ఎంతో మందికి నిద్ర లేకుండా చేశాడు. వీడిని పట్టిస్తే మంచి బహుమతి ఇస్తామని ఇప్పటికే ఆ కొత్వాలు చాటింపు కూడా వేయించారు. పద, వెంటనే ఇతన్ని అప్పగించి ఆ బహుమతి ఏదో తెచ్చుకుందాం అని వారు అతన్ని పట్టుకుని కొత్వాలుకు అప్పగించి కొత్వాలు నుంచి బహుమానం కూడా పొందుతారు. అయితే అది చూసి గజపతి దురాశాపరుడై ఇలా అంటాడు. మిమ్మల్ని నేను జీతం ఇచ్చి పెట్టుకున్నది దొంగలను పట్టుకోవడానికే. మీరా దొంగ నా ఇంటనే పట్టుకున్నారు. అంచేత ఆ బహుమానం నాకే రావాలి. మీరెలా తీసుకుంటారు? అది నాకివ్వండి. అది మా ఇష్టం. మీరు జీతం ఇచ్చింది మీ ఇంట్లో దొంగతనం జరగకుండా చూడమని. అది మేం నిలబెట్టాం. దానికి మీరే మాకు బహుమతి ఇవ్వాలి. అంతేకాని ఆ కొత్వాల్ మాకిచ్చిన బహుమతి మీకెలా ఇస్తాం అని రామన్న భీమన్నలు దానికి ఒప్పుకోక ఆ బహుమానాన్ని తీసుకువెళ్లి తమను పెంచిన రజక దంపతులకు ఇచ్చేస్తారు. అయితే ఆ అక్కసుతో గజపతి వాళ్లని అప్పుడేం చెయ్యలేకపోతాడు. కాని సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక ఆ వ్యాపారి ఇంటనే చంపావతి ఎన్నో ఏళ్లుగా వెట్టిచాకిరీ చేస్తూ ఉంటుంది. దొంగను పట్టుకున్న ఆ కుర్రాళ్లను గురించి విన్న ఆమె తన కొడుకులు కూడా ఈ పాటికి ఆయిడు వాళ్లే అయి ఉంటారు కదా అనుకుని వాళ్లను చూడటానికి వారున్న చోటికి వెళ్తుంది. మీరే కదూ ఇక్కడ కాపలా వాళ్ళు? మీ పేర్లేమిటి అని అడిగితే వాళ్ళు రామన్న భీమన్న అని చెప్తారు. చంపావతికి పట్టరాని ఉద్రేకం వచ్చి వారితో ఇలా అంటుంది. నాకు కూడా 2 కొడుకులుండేవాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా మీవే. మీ తల్లిదండ్రులెవరి నాయనా?
అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు తమ చిన్ననాటి జ్ఞాపకాలు స్మరించుకుని ఒక్కొక్కటి చెప్పసాగారు. దాంతో వాళ్లే తమ కొడుకులని చంపావతి గుర్తిస్తుంది. ఇంతలో తన పనిమనిషి వాళ్ల ఇంటికి వెళ్లటం గమనించిన గజపతి ఇదే మంచి అవకాశమనుకుని అతను తన వస్తువులను కొన్నిటిని తెచ్చి ఆ తల్లి కొడుకులు మాట్లాడే చోట పడేసి ఇలా అంటాడు. మీరు మా పర్మిట్స్తో ఏమిటి గూడుపుటాన్ని చేస్తున్నారు? ఈ వస్తువులు దొంగతనం చేస్తున్నారా? ఉండండి, మీ పని చెప్తాను అంటూ ఒక సేవకుణ్ణి పిలిచి కొత్వాలును పిలిపించి తన కాపలా వాళ్లు తన ఇంటి పని మనిషితో రహస్యంగా ఆలోచన చేసి తన వస్తువులు కాజేయాలని చూస్తున్నారని ఫిర్యాదు చేస్తాడు. కొత్వాలు ఆ ఫిర్యాదును నమ్మక ఆ తల్లి కొడుకులను విచారణ కొరకు రాజుగారి ముందు ప్రవేశపెడతాడు. మునుస్వామి తన భార్యను గుర్తుపడతాడు. భార్య ద్వారా బిడ్డల విషయం తెలుసుకుంటాడు. అలా అందరూ కలుస్తారు. తన కొడుకులను పెంచి పెద్ద చేసిన రజకునికి మంచి బహుమతి ఇచ్చి ఆదరిస్తాడు. ఆ తర్వాత మునుస్వామి కుటుంబం రాజవైభోగంతో సుఖంగా జీవిస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.